గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఇన్ఫెర్టిలిటీ అంటే ఏంటి, ఇన్ఫెర్టిలిటీకి కారణాలేంటి, ఏ విధమైన అడ్వాన్స్డ్ ఫెర్టిలిటీ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయో మనకు తెలియచేయడానికి ఓయాసిస్ ఫర్టిలిటీ సెంటర్ నుంచి క్లినికల్ హెడ్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ జలగం కావ్య గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్ డాక్టర్, ముందుగా చెప్పండి, ఇన్ఫెర్టిలిటీ అంటే ఏంటి, ఈ సమస్యకు రీజన్స్ ఏంటి? ఇన్ఫర్టిలిటీ అనేది సంతానలేమి. సో ఈ మధ్యకాలంలో ఈ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా చూస్తున్నాం మనము. ఒకప్పుడు కనుక చూసుకున్నట్టయితే మనకి ఆడవాళ్ళలో ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేవి డిటెక్ట్ అయ్యేవి. సో ఇప్పుడు మగవాళ్ళలో కూడా అది ఈక్వల్గా మనకి డిటెక్ట్ అవుతూ ఉంది. సో ఇన్ఫర్టిలిటీ అనేది ఇట్ ఈస్ నౌ ఈక్వల్ బిట్వీన్ మేల్స్ అండ్ ఫీమేల్స్. ఎక్కువగా మనకి ఆడవాళ్ళలో అయితే నెలసరి సమస్యలు ఉంటున్నాయి అండ్ గర్భసంచికి సంబంధించిన సమస్యలు లైక్ ఫైబ్రాయిడ్స్ కానివ్వండి, ఎండోమెట్రియోసిస్ కానివ్వండి, ఇలాంటి ప్రాబ్లమ్స్తో ఆడవాళ్ళలో ఎక్కువగా ఉంటున్నాయి. మగవాళ్ళలో కనుక చూసుకున్నట్టయితే మనకి స్పర్మ్ కౌంట్ అనేది తక్కువగా ఉండడము, కదలికలు అనేవి తక్కువగా ఉండడము స్పర్మ్లో, ఇలాంటివి చూస్తూ ఉంటాము. ఓకే డాక్టర్, అయితే ఏ కప్పులు ఈ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్కి రావాల్సి ఉంటుంది? సో పెళ్ళైన ఫస్ట్ 1 yearలో దాదాపు 80% కపుల్స్ దే కెన్ కన్సీవ్ ఈజీలీ. కాకపోతే కొంతమందిలో అది సాధ్యపడదు ఫస్ట్ 1 yearలో. సో అలాంటి వాళ్ళకి సెకండ్ ఇయర్ కూడా వాళ్ళు ట్రై చేసి, ఇఫ్ దే ఆర్ యంగ్ దే కెన్ ట్రై ఫర్ ద నెక్స్ట్ 1 more year అండ్ దెన్ 2 years తర్వాత వాళ్ళు ఫర్టిలిటీ అనేది ఎందుకు వాళ్ళకి సమస్యగా ఉందనేది వాళ్ళు ఎవాల్యుయేట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇందులో మళ్ళీ ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళలో, ఆడవాళ్ళలో కనుక ఏజ్ ఎక్కువగా ఉండి అంటే మ్యారేజ్ ఒక 30+లో జరిగితే మాత్రము వాళ్ళకి కొంచెం త్వరగా రావడం అనేది మేము అడ్వైస్ చేస్తూ ఉంటాము. అలాగే ఇఫ్ ఇట్ ఈస్ అబౌవ్ 35 దెన్ ఇట్ ఈస్ బెటర్ 6 months లోపే వాళ్ళు ఒకసారి గైనకాలజిస్ట్ని కానివ్వండి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కానీ కన్సల్ట్ అయ్యి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉందా డిటెక్ట్ చేసుకొని దానికి మనకి ప్రత్యేకంగా ట్రీట్మెంట్స్ కూడా చేసుకోవచ్చు. ఓకే డాక్టర్, అయితే ఇన్ఫర్టిలిటీ కన్ఫర్మ్ చేసుకోవడానికి మెన్లో ఉమెన్లో ఎలాంటి టెస్ట్లు ఉంటాయి? సో ఇన్ఫర్టిలిటీ అనేది మనకి ఇందాక చెప్పుకున్నట్టయితే మనకి గర్భసంచికి కారణాలు ఉంటాయి, అండాశయాల కారణాలు ఉంటాయి, ట్యూబల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. మోస్ట్లీ మనకి యూట్రైన్ కాజెస్లో కనుక చూసుకున్నట్టయితే అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్లో దాదాపు మనకి మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఫైబ్రాయిడ్స్ ఉంటే, గడ్డలు ఉంటే ఎలా ఉంది, ఫైబ్రాయిడ్ అనేది ఏ సైజులో ఉంది, ఏ లొకేషన్లో ఉంది, మనకి దానివల్ల బేబీ గ్రోత్కి ఏదైనా ఇబ్బంది ఉంటుందా, లేదా దానివల్ల మనకి ప్రెగ్నెన్సీ అనేది రావటం లేదా అనేది మనము చూసుకోవచ్చు. అలాగే గర్భసంచికి ఒక ప్రత్యేకమైన షేప్ ఉంటుందండి. సో అలాంటి డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా, గర్భసంచి అనేది కొంచెం షేప్ పరంగా డిఫెక్ట్గా ఉంటే ఏదైనా సర్జరీస్ అవసరమైతే కూడా మనము సర్జరీస్ అనేవి చేస్తూ ఉంటాము. అలాగే గర్భసంచికి ప్రత్యేకంగా కొంచెం వాపు రావడము విచ్ ఇస్ అడినోమయోసిస్ అంటాము. సో అడినోమయోసిస్ అనేది ఒకప్పుడు కొంచెం ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ వాళ్ళలో చూస్తూ ఉండేవాళ్ళము. ఈ మధ్య కాలంలో ప్రీవియస్ సిజేరియన్ సెక్షన్స్ అయిన వాళ్ళలో కానివ్వండి, కొంతమందికి ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్తో అసోసియేట్ అయి ఉండడం వల్ల కూడా మనకి అడినోమయోసిస్ అనేది ఎక్కువగా డిటెక్ట్ అవుతుంది. సో గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్, అడినోమయోసిస్ అండ్ మనకి యూట్రైన్ షేప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి అండాశయాలలో అండాలు ఎలా ఉన్నాయి అంటే లైక్ అండాల సంఖ్య అంటే యాంట్రల్ ఫాలికల్ కౌంట్ అంటాము. సో యాంట్రల్ ఫాలికల్ కౌంట్ అనేది ఓవేరియన్ రిజర్వ్. ఒక లేడీకి ఎంత రిజర్వ్ ఉందో దాన్ని బట్టి మనం ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ప్లాన్ చేస్తూ ఉంటాం. ఇఫ్ ఇన్ కేస్ మనకి ఫర్టిలిటీ అనేది రిజర్వ్ అనేది బాగానే ఉన్నట్టయితే కనుక మనము ఎక్కువగా కంగారు పడాల్సింది ఏమీ ఉండదు. అలాగే ఓవరీస్లో చూసుకున్నట్టయితే కొన్ని సిస్ట్లు అనేవి ఉంటాయి మనకి. సో ఆ సిస్ట్స్ అనేవి కూడా కొన్ని ఏమో మంత్ వైజ్ రెడ్యూస్ అవుతూ ఉంటాయి, కొన్ని లాంగ్ స్టాండింగ్ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎండోమెట్రియోసిస్ కనుక తీసుకున్నట్టయితే ఎండోమెట్రియోమా అనేది ఒక సిస్ట్ ఓవరీలో ఉంటుంది, అది విచ్ ఇస్ అ చాక్లెట్ కంటైనింగ్ ఫ్లూయిడ్ సిస్ట్ అనమాట. దాన్ని చాక్లెట్ సిస్ట్ అంటాం. సో ఇవి లాంగ్ స్టాండింగ్ సిస్ట్. సో ఒక లేడీకి సిస్ట్ అనేది నోటీస్ చేస్తే అల్ట్రాసౌండ్లో ముఖ్యంగా అది ఏ సైజులో ఉంది, ఎన్ని రోజుల నుంచి ఉంది, దానికి ఫర్దర్గా మనం ఎలా ట్రీట్ చేయాలో చూస్తూ ఉంటాం. సో ఇవి కాకుండా అండాశయాలలో కొంతమందికి ఓవేరియన్ క్యాన్సర్స్ కానివ్వండి, ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ సర్జరీస్ ఫర్ ఓవరీస్ గనక ఉన్నట్టయితే వాళ్ళలో కొంచెం క్షుణ్ణంగా మనము ఓవరీస్ని డిటెక్ట్ అంటే లైక్ చూస్తూ ఉండాలి స్కాన్స్లో. నెక్స్ట్ థింగ్ మనకి ట్యూబ్స్ అండి. మెయిన్గా మనకి యూట్రస్కి ఉన్న ఓవరీస్కి మధ్యలో ఫెలోపియన్ ట్యూబ్స్ ఉంటాయి. ఈ ట్యూబ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అండము స్పర్మ్ కలుసుకునేది ట్యూబ్లో, ఫలదీకరణ జరిగేది ట్యూబ్లో, కాబట్టి ఫర్టిలైజేషన్ అంటాం. దిస్ ట్యూబల్ పేటెన్సీ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ అ కపుల్ టు కన్సీవ్. సో అల్ట్రాసౌండ్లో ట్యూబ్స్ అనేవి సాధారణంగా కనిపించవు. ఒకవేళ కనుక కనిపిస్తున్నట్టయితే ఆ ట్యూబ్స్లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉండడం కానివ్వండి, అందులో నీరు జమ అవ్వడము, ఆ నీరు చిన్నగా చీమ్ పోయడం కానీ ఇలాంటి కండిషన్స్లో ట్యూబ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి.
సో ఇలా మనము ఒక లేడీని అల్ట్రాసౌండ్ విధంగా మనము 90% మనకి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉందో డయాగ్నోస్ చేసుకోవచ్చు. దానికి తోడుగా బ్లడ్ టెస్ట్లు ఉంటాయి. సో బ్లడ్ టెస్ట్లు అనేవి మనకి కొన్ని టెస్ట్లు మాత్రము పీరియడ్స్లో ఉన్నప్పుడు 2వ రోజు 3వ రోజు చేయించే ప్రత్యేకమైన టెస్ట్స్ ఉంటాయి, విచ్ ఆర్ కాల్డ్ హార్మోన్స్. FSH, LH, ఈస్ట్రడయాల్ అనే హార్మోన్స్ మాత్రం పీరియడ్లో ఉన్నప్పుడు చేపిస్తూ ఉంటాము. మిగిలిన హార్మోనల్ అనాలిసిస్ మాత్రం ఏ మంత్లో అయినా ఏ డేలో అయినా చేపించవచ్చు. సో ఆడవాళ్ళది అయిపోయాక మగవాళ్ళల్లో మెయిన్గా స్పర్మ్ అనాలిసిస్ అండి. స్పర్మ్ అనాలిసిస్ అనేది విచ్ ఈజ్ ఏ వెరీ రొటీన్ టెస్ట్. అందులో మనకి మొత్తం ప్రాబ్లం అనేది తెలిసిపోతుంది. సో మనకి అనాలిసిస్లో ముఖ్యంగా మనకి ఉండేవి స్పర్మ్ కౌంట్, స్పర్మ్ మొటిలిటీ అండ్ స్పర్మ్ మార్ఫాలజీ. ఇవి 3 ముఖ్యంగా ఎలా ఉండాలి, సో ఎలా ఉంది అవి చూసుకొని మనం ఒక కపుల్కి వాళ్ళకి ప్రాబ్లం నిజంగా ఉందా, లేకపోతే కంగారు పడాల్సింది ఏమీ లేకపోతే మాత్రం వీ విల్ అడ్వైజ్ దెమ్ టు కమ్ బ్యాక్ ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ అగైన్. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో అంజయ్ గారు. హలో మేడం. ఎస్, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు. మేము కర్మ నుంచి మాట్లాడుతున్నాం మేడం. నమస్తే అండి. మా భార్య పెళ్ళై 9 ఏళ్ళు అవుతుంది మేడం. ఎన్ని నెలలు అవుతుందండి? 9. చెప్పండి. అయితే హాస్పిటల్ కూడా చూస్తే మేడం అయితే అని చెప్పింది. గర్భసంచి కూడా మంచిగానే ఉన్నది మేడం. అయితే గోళీలు అవి మెడిసిన్ రాసిర్రు, రేపిచ్చినాం. ఓకే. మీ వైఫ్ ఏజ్ ఎంత అండి? ఏజ్ 28 ఉంటుంది మేడం. ఓకే అండి. సో తను 28 కాబట్టి పెద్దగా మీరు ఇప్పుడు చెప్పిన దాంట్లో ప్రీవియస్గా అల్ట్రాసౌండ్లో ఏం ప్రాబ్లం లేనట్టు అనిపిస్తోంది. నెలసరి కనుక కరెక్ట్గా వస్తున్నట్టయితే మాత్రము అల్ట్రాసౌండ్లో స్కానింగ్లో మీకు ప్రీవియస్గా ఎప్పుడు ఇలాంటి ఇందాక నేను చెప్పిన ప్రాబ్లమ్స్ ఏమీ లేకపోతే మాత్రము ఒకసారి మీరు మీ సైడ్ నుంచి కూడా ఎవాల్యుయేట్ చేసుకోండి. ఎందుకంటే 9 years అనేది చాలా ఎక్కువ గ్యాప్. మనకి 9 yearsలో ఒక్క ప్రెగ్నెన్సీ కూడా రాకపోవడం అనేది ఎస్ ఇట్స్ కన్సర్నింగ్. సో మీ సైడ్ నుంచి మీరు వీర్య పరీక్షలు చేయించండి. అలాగే ఇంకేదైనా అడ్వాన్స్డ్ టెస్ట్లు అనేవి మీ వైఫ్కి గనక ఒకవేళ చేయాల్సి వస్తే మాత్రం మీరు మన ఓయాసిస్ ఫర్టిలిటీ బ్రాంచ్కి విజిట్ చేస్తే మాత్రము మేము మా సైడ్ నుంచి డెఫినెట్గా వీ విల్ ఇన్వెస్టిగేట్ అండ్ దెన్ మనం ఎవాల్యుయేట్ చేయొచ్చు. ఓకే డాక్టర్, అయితే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లంకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి? సో ఇన్ఫర్టిలిటీ అనేది ఫస్ట్ మనం డయాగ్నోస్ చేసుకున్నాక బేసిక్గా మనము మోస్ట్ ఆఫ్ ద కపుల్స్లో ఏమీ ప్రాబ్లమ్స్ ఉండకపోవచ్చు. సో అలాంటి వాళ్ళలో మెయిన్గా మనము జస్ట్ ఓవ్యులేషన్ ఇండక్షన్ అనేది ఒక ప్రాసెస్. అందులో మనము ఎగ్ అనేది డెవలప్ అవ్వడానికి టాబ్లెట్స్ ఇస్తూ ఎగ్ అనేది ఫార్మేషన్ అయ్యాక పర్టికులర్ డేట్లో అది గనక మనము ఓవ్యులేషన్ కనుక వాళ్ళకి చెప్పడం జరిగితే, అంటే ఫాలిక్యులర్ ట్రాకింగ్ చేస్తూ ఓవ్యులేషన్ ఎప్పుడు జరిగిందో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళని ఆ టైంలో కలిసి ఉండడం చెప్పడం వల్ల వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ద కపుల్స్లో దట్ ఈస్ ద సింప్లెస్ట్ వే విచ్ వీ కెన్ హెల్ప్ దెమ్. That is called ovulation induction and timing the intercourse. The second treatment modality is ovulation induction and doing an intrauterine insemination, IUI అంటారండి దాన్ని. సో ఇది ఎవరికి చేస్తూ ఉంటామంటే మగవాళ్ళల్లో గనక స్పర్మ్ కౌంట్ కానీ కదలిక కానీ తక్కువగా ఉన్నట్టయితే వాళ్ళకి ఈ ట్రీట్మెంట్స్ చాలా హెల్ప్ అవుతూ ఉంటాయి. అలాగే ఒకప్పుడు చాలా న్యాచురల్గా ట్రై చేసి కూడా ఇంకా రావట్లేదు అనే కపుల్స్కి కూడా IUI పద్ధతి ద్వారా మనకి ట్రీట్మెంట్స్ అవైలబిలిటీలో ఉంటాయి. సో దీనికి సక్సెస్ రేట్స్ కనుక చూసుకున్నట్టయితే మనకి 15 to 20% దాకా, అంటే అవుట్ ఆఫ్ 10 ఒక 1 or 2 people కెన్ కన్సీవ్ విత్ IUI ట్రీట్మెంట్స్. సో IUIs కూడా ట్రై చేశాక కాని వాళ్ళలో మాత్రము డెఫినెట్గా IVF, ఇన్విట్రో ఫర్టిలైజేషన్ ఆర్ ఇంట్రాసైటోప్లాస్మిక్ ఇంజెక్షన్ విచ్ ఇస్ కాల్డ్ ICSI అనేది అడ్వైస్ చేస్తూ ఉంటాం మనం. సో ట్రీట్మెంట్స్ అనేవి 3 typesలో ఉంటాయండి. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో దీపిక గారు. ఎస్, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి. నా మ్యారేజ్ 6 years అయింది మ్యామ్. ఇంకా పిల్లలు లేరు. PCOD ప్రాబ్లం ఉందని తెలియంది. నేను లైట్రోస్కోపీ కూడా చేయించుకున్నాను. ఓకే. ఇంకా అయితలేదు మేడం, పీరియడ్స్ సరిగ్గా వస్తలేదు. అంటే లాప్రోస్కోపీ తర్వాత కూడా మీకు పీరియడ్స్ కరెక్ట్ గా రావట్లేదమ్మా? వస్తలేదు మేడం. ఓకే ఓకే. మిగిలిన ఇంకా థైరాయిడ్ మీకు అంటే ప్రొలాక్టిన్ లెవెల్స్, హార్మోన్స్ అన్ని ఎలా ఉన్నాయి? అన్ని బానే ఉన్నాయి మేడం. ఓకే. మీ హస్బెండ్ సైడ్ నుంచి కూడా అంతా బానే ఉందమ్మా? మా వారిది కూడా బానే ఉంది. పోస్ట్ టెస్ట్ అంతా బాగుంది మేడం. ఓకే. ఇప్పుడు PCOD అనేది చాలా కామన్గా చూస్తున్నాం మనము. PCOD అనేది అది ఎంత సివియర్గా ఉందో ఒకసారి మనము ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఇందాక తను చెప్పినట్టయితే మనకి లాప్రోస్కోపీ అనేది వన్ ఆఫ్ ద మొడాలిటీ
బై విచ్ పీసీఓడి కెన్ బి ట్రీటెడ్. బట్ దాని తర్వాత కూడా వాళ్ళకి పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా రాకపోయినట్టయితే మాత్రం అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్లో నంబర్ ఆఫ్ యాంట్రల్ ఫాలికల్ కౌంట్స్ అంటే పీసీఓడి సివియారిటీ ఎంత సివియర్గా ఉందో చెక్ చేసుకోవచ్చు. అలాగే హార్మోనల్ టెస్ట్లో మనకి ఏఎంహెచ్ అని ఒక టెస్ట్ ఉంటుందండి, యాంటీ ముల్లేరియన్ హార్మోన్. సో ఈ టెస్ట్ కూడా మనం చేసి వాళ్ళలో ఏఎంహెచ్ అనేది చాలా సివియర్గా ఉంటే మాత్రము దీస్ ఆర్ సివియర్ కైండ్ ఆఫ్ పీసీఓడి పేషెంట్స్. సో పీసీఓడిలో ముఖ్యంగా డాక్టర్స్ హెల్ప్ అనేది డెఫినెట్గా పేషెంట్స్కి అవసరం ఉంటుంది, ఎందుకంటే ఎగ్ అనేది డెవలప్మెంట్ డిలే ఉంటుంది. సో వాళ్ళకి ఓవ్యులేషన్ ఇండక్షన్ పెట్టి మనం ఎగ్ని టైంకి మనం తీసుకురావడం అనేది మనం చెయ్యాలి. కాకపోతే వాళ్ళలో కూడా వాళ్ళ సైడ్ నుంచి ముఖ్యంగా వాళ్ళు ఎక్సర్సైజ్, వాకింగ్ కానీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేవి ఇంప్లిమెంట్ చేయడం వల్ల 90% ఆఫ్ ద పీసీఓడి ప్రాబ్లమ్స్ కెన్ బి సాల్వ్డ్ ఇన్ ది ఇనీషియల్ స్టేజెస్ ఓన్లీ. బరువు పెరగడము, దాంతోపాటు థైరాయిడ్ అనేది వాళ్ళకి యాడ్ అవ్వడము, ఈ ప్రొలాక్టిన్ లెవెల్స్ అనేవి రేజ్ అవ్వడము, ఇవన్నీ అన్ని ఇంటర్లింక్డ్ ఉంటాయన్నమాట. సో ఒకటి మనం కనుక క్యూర్ చేసినట్టయితే నెక్స్ట్వి ఆటోమేటిక్గా అన్ని కంట్రోల్ అవుతూ ఉంటాయి. సో పీసీఓడి పేషెంట్స్కి మాత్రము ప్రత్యేకంగా ఓవ్యులేషన్ ఇండక్షన్స్ అనేవి పెట్టినప్పుడు మనకి టాబ్లెట్స్తోని మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రాకపోవచ్చు. సో వాళ్ళకి ఇంజెక్షన్స్ కూడా మనం ఇచ్చి ఎగ్ని టైం చేసి మనము వాళ్ళకి హెల్ప్ చేయడం కుదురుతుంది. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో మోనికా గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ మౌనిక. హలో మ్యామ్, నా పేరు మౌనిక. ఎస్ నా చెప్పండి. ఏజ్ వచ్చేసి 23 అన్నమాట. మ్యారీడ్, 1 year అవుతుంది మ్యారేజ్ అయ్యి. ఓకే. నేను మెచ్యూర్ అయిన కాడ నుంచి నాకు సమ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అన్నమాట. ఓకే. అసలు వస్తేనేమో కంటిన్యూస్ గా ఒక 1 month మొత్తం టాబ్లెట్ వేసుకుంటేనే ఆగుతుంది, లేకపోతే అసలు హెవీ బ్లీడింగ్ అన్నమాట. అంటే 1 month అమ్మ 2 months పడుతుందా మీకు పీరియడ్స్ రావడానికి? పీరియడ్స్ రావడానికి ఒకవేళ రాకపోతే 3-4 months వరకు రాదు. ఓకే ఓకే. ఎప్పుడైనా అల్ట్రాసౌండ్ చేయించుకున్నారా మీరు? లేదండి, స్కాన్ చేయించుకుంటే పీసీఓఎస్ ప్రాబ్లం ఉంది అని చెప్పారు. ఓకే. వెయిట్ వచ్చేసి 70 ఉంటుండే, ఇప్పుడు 60కి వచ్చాను అనమాట. ఓకే 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 ఓకే. సో అదే పీసీఓడి ఉంది కాబట్టి మీకు ముఖ్యంగా ఏమవుతుందంటే ఇక్కడ మీకు 2 months 3 monthsకి ఒకసారి పీరియడ్ రావడం వల్ల అది అధికంగా బ్లీడ్ అవుతుంది. అధికంగా బ్లీడ్ అవ్వడం వల్ల మీరు కూడా వీక్ అవుతూ ఉంటారు. సో ఇది యానోవ్యులేటరీ సైకిల్స్ అంటారండి. అంటే ఎగ్ అనేది రావడం లేదు ఇక్కడ, బట్ పీరియడ్స్ అనేవి వాళ్ళకి 3 months 4 months తర్వాత వస్తున్నాయి. సో మెయిన్గా మీరు మౌనిక ఇందాక మీరు మీ ప్రాబ్లం చెప్పడం జరిగింది కదా, సో దీనికి ఏంటి అని అంటే మీరు ఒకసారి హాస్పిటల్కి విజిట్ చేస్తే మనము అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్ చేసుకొని మనం ఒకసారి పీసీఓడి అనేది నిజంగా సివియర్గా ఉందా లేదా చూద్దాము. అలాగే కొన్ని హార్మోనల్ టెస్ట్లు కూడా చేద్దాము. ఇప్పుడు మనకి మ్యారేజ్ అయిన 1 year అవుతోంది, కాకపోతే బికాస్ పీసీఓడి అనేది అడిషనల్గా యాడ్ అపాన్ అయింది కాబట్టి ఐ అడ్వైజ్ యూ టు కమ్ ఫర్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ లిటిల్ ఎర్లియర్. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో అర్జున్ గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మేడం మాకు మ్యారేజ్ అయ్యి 2.5 years అవుతుంది మేడం. ఓకే. ఇప్పటికే కాలేదు మేడం, అంటే ట్రీట్మెంట్ తీసుకుంటాను 1.5 year నుండి మేడం ఇయర్లీ. ఓకే. అదే ప్రాబ్లం వచ్చేసి మేడం మిసెస్కి ఏంటంటే మెన్సెస్ సరిగా రావట్లేదు. ఓకే. సమ్ డిస్టర్బెన్స్. హలో. యా అంటే సెకండ్ సిట్టింగ్ ఒకటి, అంటే ఫస్ట్ సిట్టింగ్ లో ఫాలిక్యులర్ స్టడీ చేస్తే ఎగ్ రిలీజ్ అనేది అయింది మేడం, అంటే రప్చర్ అయింది, అంటే ఇంజెక్షన్ ఇచ్చారు, రప్చర్ అయింది. ఇప్పుడు సెకండ్ టైం తీసినప్పుడు ఏమో వచ్చేసి మేడం ఎగ్స్ అనే సైజ్ పెరగలేదు కంప్లీట్ గా. ఓకే ఓకే. నార్మల్ గా స్కాన్ చేస్తేనేమో పాలిసిస్టిక్ ఓవరీస్ అని చెప్పేసి చెప్పారు మేడం. ఓకే అండి. ఓకే ఓకే. నా సిమిలర్స్ కూడా చేశారు మేడం, నార్మల్ 40 millions ఉంది మేడం అది. ఓకే అండి, బాగానే ఉంది మీది. సో మీకు ఎగ్ డెవలప్మెంట్ అనేది సింపుల్గా టాబ్లెట్స్ పెడితే రానట్టు ఉందండి. సో దానికి కొన్ని ఇంజెక్షన్స్ కూడా గొనడోట్రోపిన్స్ అంటాము, అలాంటి ఇంజెక్షన్స్తోని కూడా మనము కొంచెము ఫాలిక్యులర్ ట్రాకింగ్ అనేది క్లోజ్ మానిటరింగ్ అనేది పీసీఓడి పేషెంట్స్లో అవసరం ఉంటుంది మీకు. సో ఫస్ట్ సైకిల్లో మీకు ఎగ్ అనేది డెవలప్మెంట్ వచ్చింది, బట్ సెకండ్ సైకిల్లో రాకపోవడం అనేది అది సైకిల్ ఇండిపెండెంట్ ఉంటుందండి. సో నెక్స్ట్ టైం మీరు కనుక ఫాలిక్యులర్ ట్రాకింగ్కి వెళ్ళినప్పుడు డెఫినెట్గా ప్రీవియస్గా యూస్ చేసిన ఓవ్యులేషన్ ఇండక్షన్ డ్రగ్ ఏదైతే ఉందో అది చేంజ్ చేయడం కానివ్వండి, లేదా దానితో పాటు ఇంజెక్షన్స్ అనేవి కొంచెం తీసుకోవడం వల్ల మీకు టైంకి ఎగ్ అనేది రావడం జరుగుతుంది. బికాస్ స్పర్మ్ కౌంట్ అంతా బాగానే ఉంది కాబట్టి మీరు ఇది జస్ట్ ఫస్ట్ అండ్ సెకండ్ సైకిలే కాబట్టి స్టిల్ యూ కెన్ ట్రై ఫర్ ఫ్యూ మోర్ సైకిల్స్.
ఓకే డాక్టర్, పర్సంటేజ్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ చూసుకుంటే మగవారిలో ఎలా ఉంటుంది? సో మగవారిలో మనకి ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు ఆడవాళ్ళు మగవాళ్ళలో ప్రాబ్లం అనేది సేమ్గా ఉందండి. ఇప్పుడు ఇట్ ఇస్ 40% విచ్ ఇస్ అకౌంటింగ్ నౌ. అండ్ ఇందులో మగవాళ్ళల్లో ముఖ్యంగా మనకి స్పర్మ్ కౌంట్స్ అనేవి తక్కువగా ఉంటున్నాయి. దీనికి కారణాలు ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. చాలా వరకు కూడా మనం మగవాళ్ళలో కారణాలు అనేది తెలుసుకోవడం అనేది కొంచెం అంత ఈజీగా ఉండదు. ఎందుకంటే మనకి అది హెల్త్ రిలేటెడ్ అయి ఉండొచ్చు, లేదా హార్మోన్ రిలేటెడ్ అయి ఉండొచ్చు, లేదా డ్రగ్ రిలేటెడ్, లేదా పర్సనల్గా వాళ్ళకి హ్యాబిట్ రిలేటెడ్ కూడా అయి ఉండొచ్చు. అంటే మనం తినే తిండి, పెరిగిన వాతావరణంని బట్టి కూడా మన స్పర్మ్ కౌంట్స్ అనేవి కొంతవరకు ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. ఇవి కాకుండా మెయిన్గా మనకి మగవాళ్ళలో వ్యారికోసిల్స్, హైడ్రోసిల్స్ అనేవి కామన్ లోకల్ కాజెస్ ఉంటాయండి. అంటే వ్యారికోసిల్స్ అనేవి మనకి వాపు ఉంటుంది ఆ పర్టికులర్ ఏరియాలో. సో అది ఏ గ్రేడ్లో ఉంది, గ్రేడ్ 1, 2, 3, 4. ఇఫ్ ఇట్ ఇస్ 3 and 4 గ్రేడ్, ఇట్ ఇస్ స్లైట్లీ సివియర్ గ్రేడ్. సో దీనివల్ల స్పర్మ్ కౌంట్స్, మొటిలిటీ రెండు కూడా తక్కువగా ఉంటూ ఉంటాయి. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో వెంకన్న గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేము ఇంతకుముందు పీసీడీ ప్రాబ్లం గురించి. నమస్తే మేడం. ఎస్ వెంకన్న గారు, టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. ఇంతకుముందు పీసీడీ ప్రాబ్లం గురించి మా వైఫ్కి సర్జరీ చేయించినాం మేడం. ఓకే పీసీఓడి ప్రాబ్లం. ఓకే ఓకే అండి. అదే సర్జరీ చేయించాం మేడం. సర్జరీ చేపిస్తే 3 months అవుతుంది. మెడిసిన్ వాడుతూనే ఉన్నాం మేడం 3 months నుంచి కూడా. ఓకే ఓకే అంటే 3 months అంటే 3 monthsలో కొంతమందికి రిజల్ట్స్ రావచ్చండి, ఇంకొంతమందికి ఇంకొక 3 months కూడా పట్టొచ్చు మీకు. సో మీరు ఇంకొక 3 months వరకు కూడా కొంచెం వెయిట్ చేసి పీరియడ్స్ అనేవి న్యాచురల్గా రావడానికి అవకాశాలు ఉంటాయి మీకు. బట్ ఇఫ్ స్టిల్ ఒకవేళ పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా రాకపోతే మాత్రం ఒకసారి మా సెంటర్కి వచ్చి విజిట్ చేయండి. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో వెంకటేశ్వర్లు గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. నా పేరు వెంకటేశ్వర్లు అండి, కొత్త భద్రాద్రి డిస్ట్రిక్ట్ మళ్ళీ. అయితే ఇప్పటికి 2 ప్రెగ్నెన్సీ వచ్చాయి మేడం మా భార్యకి. ఓకే. కానీ 4th monthలో బేబీ హార్ట్బీట్ ఆగిపోతుందని ఇలా మరి ఇది జరిగిపోతుంది మేడం, అబార్షన్ అవుతుంది. ఓకే. అయితే నిలవట్లేదు మేడం. అసలుకి చాలా చూస్తేనేమో డాక్టర్స్ ఎటువంటి ప్రాబ్లం లేదు అంటున్నారు, కానీ ప్రెగ్నెన్సీ వస్తే మాత్రం ఉండట్లేదు మేడం. అది అంటే 2 కూడా 4th monthలోనే మీకు అలా జరగడం జరిగిందా అండి? అవును మేడం. ఓకే ఓకే అంటే ముఖ్యంగా ఫస్ట్ 3 monthsలో గనక ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి కపుల్స్లో చూడడం జరిగితే మోస్ట్లీ 90% ఇవి క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ వల్ల మనకి అలా అబార్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. 1 వరకు ఇట్ ఈస్ యాక్సెప్టబుల్ అండి. బట్ ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ 1 లాస్ ఫర్ ఎ కపుల్, ఇట్ ఈస్ కాల్డ్ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్. సో రికరెంట్ ప్రెగ్నెన్సీ లాసెస్ అనేవి చాలా రకాలుగా ఉంటాయి, మనకి కారణాలు చాలా ఉంటాయి. మనకి ఒకటి చూసుకున్నట్టయితే గర్భసంచిలో ఎటువంటి ప్రాబ్లం ఏదైనా ఉందా అనేది ఫస్ట్ రూల్ అవుట్ చేసుకోవాలి. సెకండ్ థింగ్, ఇప్పుడు అంటే మేనరికం అనేది కూడా ఉంటుంది కపుల్స్లో. సో అది ఏ లెవెల్లో ఉంది, ఏ స్టేజ్లో ఉందో కూడా చూసుకోవాలి. రెండోది, బాడీలో ఫీమేల్ బాడీలో కొన్ని బ్లీడింగ్ మెకానిజమ్స్, క్లాటింగ్ మెకానిజమ్స్ కానివ్వండి, అవి సరైన సమతుల్యంలో ఉన్నాయా లేకపోతే అవి ఏమైనా హెచ్చుతగ్గులు ఉన్నాయా కూడా చూసుకోవాలి. సో ఈ ఇన్వెస్టిగేషన్స్ ద్వారా బాడీ అనేది ఎంతవరకు ప్రెగ్నెన్సీని యాక్సెప్ట్ చేస్తుంది, బాడీ రిలేటెడ్ రీజన్స్ వల్ల ఏమైనా ప్రెగ్నెన్సీని అంటే నెట్టేయడం అనేది జరుగుతుందా అనేది కూడా చూసుకోవాలి. సెకండ్ థింగ్ ఏంటి అని అంటే మగవారిలో స్పర్మ్ అనేది ఇంతవరకు మనం డిస్కస్ చేసుకున్న దాంట్లో స్పర్మ్ కౌంట్, మొటిలిటీ గురించి మాట్లాడుకున్నాము. సో స్పర్మ్లో డిఎన్ఏ ఉంటుంది. సో డిఎన్ఏ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంది, ఎంత ఇంటిగ్రిటీతో ఉందనేది మనం చూసుకోవాలి. ఒక 15% వరకు స్పర్మ్ అనేది వీక్గా ఉండడం డిఎన్ఏ అనేది యాక్సెప్టబుల్. బట్ 15% కంటే డిఎన్ఏ డ్యామేజ్ అనేది ఎక్కువగా ఉంటే గనక ఆ స్పర్మ్తోని ఎక్కువగా ప్రెగ్నెన్సీ లాసెస్ అనేవి జరుగుతుంది. సో ఇలాంటి వారికి ముఖ్యంగా ఓయాసిస్లో మనకి అందుబాటులో ఉన్న ట్రీట్మెంట్ ప్రీజెనెటిక్ టెస్టింగ్ ఫర్ అన్యూప్లాయిడీ. సో ఇక్కడ ఏంటి అని అంటే ఐవీఎఫ్ అనేది మనము ఎగ్ని స్పర్మ్ని కలిపితే ఎంబ్రియో తయారవుతుందండి. సో ఎంబ్రియోని అందరికీ పెట్టేస్తూ ఉంటాము. కాకపోతే ఇలా హిస్టరీ ఉన్న పేషెంట్స్లో మాత్రము ఎంబ్రియోని కూడా టెస్ట్ చేసుకొని మనం అది నార్మల్గా ఉందా, అబ్నార్మల్గా ఉందా ముందే చూసుకొని మనము పెట్టడం వల్ల వాళ్ళకి అబార్షన్స్ని మనము తగ్గించి సక్సెస్ అవ్వడానికి ఎక్కువగా హెల్ప్ అవుతుంది. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో మమత గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పండి మేడం, మాకు పెళ్ళై 5 years అయింది, ఇంకా పిల్లలు లేరు. మా ఆయనకేమో స్పర్మ్స్ కౌంటింగ్ 0 ఉంది, నాకేమో థైరాయిడ్ ఉంది. అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతా కాదా అనేసి ఇంతకుముందు 2 పోయినాయి మేడం నాకు కూడా. అవునా అమ్మా? ఓకే ఓకే
ఇప్పుడు అదే మేడం మీకు పీరియడ్స్ అయితే రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి కదమ్మా? రెగ్యులర్ ఉంటాయి మేడం, ఎవ్రీ మంత్ కంటిన్యూ ఉంటది. థైరాయిడ్ కంట్రోల్లోనే ఉందా అండి? కంట్రోల్లో ఉంది మేడం, 25 mg వాడతాను నేను డైలీ. ఓకే. సో ఇక్కడ మీ పర్టికులర్ కండిషన్ కేసులో చూసుకున్నట్టయితే మీకు పీరియడ్స్ రెగ్యులర్గా వస్తున్నాయి, థైరాయిడ్ కంట్రోల్లో ఉంది, బట్ దేర్ ఇస్ అ హిస్టరీ ఆఫ్ 2 ప్రెగ్నెన్సీ లాసెస్ స్టిల్. అంటే మీ హస్బెండ్ సైడ్ నుంచి కౌంట్ అనేది 0 ఉన్నట్టు మీరు ఇప్పుడు చెప్తున్నారు కాబట్టి ప్రీవియస్గా ఒకవేళ పూర్ స్పర్మ్ కౌంట్ మొటిలిటీతోని కనుక ఫర్టిలైజేషన్స్ జరిగి మనకి ఆ ఎంబ్రియోస్ అనేవి నిలబడలేక అబార్షన్స్ అనేవి జరిగి ఉండొచ్చు అనేది కొంతవరకు అర్థమవుతోందమ్మా. సో స్పర్మ్ కౌంట్ అనేది 0 ఉన్నప్పటికీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్న ఆప్షన్స్ ఏంటి అని అంటే టెస్టిక్యులర్ స్పర్మ్ ఎక్స్ట్రాక్షన్, టీజా అంటాము. ఈ పద్ధతి ద్వారా టెస్టెస్లో నుంచి మనము స్పర్మ్స్ని తీసుకొని మనం ఫస్ట్ టిష్యూని తీసుకొని మనము స్పర్మ్ ఉందా లేదా అనేది చూసుకోవచ్చు. అలా అక్కడ ఒకవేళ స్పర్మ్స్ కనుక ఉన్నట్టయితే వాటిని ఫ్రీజ్ చేసుకొని దాని తర్వాత మనం ఐవీఎఫ్లో ఎగ్ లోపలికి ఇంజెక్ట్ చేసే ఫెసిలిటీ కూడా మన దగ్గర ఉంది. సింపుల్గా దీన్ని టీజా అంటాము. ఇది కాకుండా ఓయాసిస్ ఫర్టిలిటీలో మైక్రో టీజా కూడా ఉంది, అంటే మైక్రోస్కోపిక్ టెస్టిక్యులర్ స్పర్మ్ ఆస్పిరేషన్ విచ్ ఈస్ ద అడ్వాన్స్డ్ వన్ విచ్ ఈస్ అవైలబుల్ విత్ అస్. సో మీరు ఒక్కసారి మా సెంటర్కి విజిట్ చేస్తే ఎనీ ఆఫ్ అవర్ బ్రాంచెస్లో ఆండ్రో లైఫ్ ఫెసిలిటీస్ అనేవి ఉన్నాయి. ప్రత్యేకంగా మగవారి కోసము మా దగ్గర మేల్ ఆండ్రాలజిస్ట్ డాక్టర్ అవైలబుల్ ఉన్నారు. సో మీరు ఎప్పుడైనా మీరు మీ హస్బెండ్ కలిసి ఒకసారి వచ్చి ప్రాబ్లం ఏంటి, వాటికి ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి అనేది ఒకసారి మీరు వచ్చి కనుక్కోవచ్చు. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో జ్యోతి గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం నాకు ఫస్ట్ ఒక పాప మేడం, 10 years ఉంది పాప. తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చి ట్యూబ్ లో వచ్చింది మేడం ప్రెగ్నెన్సీ. ఓకే అమ్మా. ట్యూబ్ లో వచ్చి ట్యూబ్ తీసేశారు ఒకటి. ఓకే. తర్వాత ట్యూబ్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ వస్తుందని చెప్పారు డాక్టర్స్. అయినా మళ్ళీ ఇంతవరకు ప్రెగ్నెన్సీ రాలేదు మేడం. సో అంటే మనకి ఒక ట్యూబ్ అనేది ట్యూబల్ ప్రెగ్నెన్సీ వల్ల ట్యూబ్ తీసేయడం జరిగింది కాబట్టి తనకి ఇప్పుడు సింగిల్ ట్యూబ్ ఉంది కాబట్టి 50% తనకి ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ ఎ ప్రెగ్నెన్సీ అనేవి కొంతవరకు తగ్గాయి ఇప్పుడు ఇక్కడ. సో సింగిల్ ట్యూబ్ ఉన్నప్పుడు మీకు ఎటువైపు ట్యూబ్ ఉందో చూసుకొని అటువైపు ఓవరీలో నుంచి ఎగ్ ఎప్పుడు వస్తుంది అనే ఇన్ఫర్మేషన్ మీకు ఫాలిక్యులర్ ట్రాకింగ్లో మీకు చెప్పడం జరుగుతుందమ్మా. సో మీరు అటువైపు ఫాలిక్యుల్ వచ్చినప్పుడు మీరు ట్రై చేయడం వల్ల మీకు ప్రెగ్నెన్సీ అనేది అటువైపు నుంచి రావచ్చు. కానీ ఇక్కడ మెయిన్గా మీకు ఫస్ట్ బేబీ ఏజెస్ 10 years కాబట్టి ఎక్కువ రోజులు వెయిట్ చేయకుండా ఇఫ్ ఆల్రెడీ మీరు ఓవ్యులేషన్ ఇండక్షన్స్తో ట్రై చేసి ఉన్నట్టయితే మాత్రము ఒకసారి స్పర్మ్ అనాలిసిస్ చేయించుకోండి. అలాగే ఆ ఉన్న ట్యూబ్ కూడా రీసెంట్గా ఎప్పుడైనా హెచ్ఎస్జి అంటే మనకి ట్యూబల్ టెస్టింగ్, అది హిస్ట్రోసాల్పింగోగ్రఫీ. సో అది ట్యూబ్ ఎంతవరకు పేటెంట్గా ఉంది, స్పర్మ్ కౌంట్ అంతా బాగానే ఉందా చూసుకొని ఐయుఐస్ గనక ఎప్పుడు ట్రై చేయకపోతే ఇట్స్ బెటర్ టు గో ఫర్ ఐయుఐ ట్రీట్మెంట్. లేకపోతే స్పర్మ్ కౌంట్ ఏదైనా బాగా తక్కువగా ఉండి ఉన్న ట్యూబ్ కూడా ఆల్రెడీ బ్లాక్ అయిపోయి ఉంటే మాత్రం ఐవీఎఫ్కి వెళ్తే బెటర్. ఓకే డాక్టర్, ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఎన్ని టైప్స్ ఉంటుంది అండ్ దీని సక్సెస్ రేట్ ఎలా ఉంటాయి? సో ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అనేవి ఓవ్యులేషన్ ఇండక్షన్ అండ్ టైమ్డ్ ఇంటర్కోర్స్ అండి ఇది. సో ఇందులో మనము ఫాలిక్యులర్ ట్రాకింగ్ చేసి వాళ్ళకి ఎప్పుడు కలిసి ఉండాలో చెప్తాం. దానికి 8 to 10% మనకి ఉంటుంది సక్సెస్ రేట్స్. నెక్స్ట్ ఈజ్ ఐయుఐలలో మనకి 10 to 15% ఉంటుంది అండ్ ఐవీఎఫ్లో మనకి 40% ఉంటుంది. ఐవీఎఫ్ ఆర్ ఇక్సీలో 40 to 50% ఉంటుంది. సో వీటికి ఐవీఎఫ్లో మనము ప్రీజెనెటిక్ టెస్టింగ్ కానివ్వండి, ప్రీజెనెటిక్ టెస్టింగ్ ఫర్ అన్యూప్లాయిడీ, pre-genetic testing for structural rearrangements and pre-genetic testing for monogenic diseases, ఇవి అడ్వాన్స్డ్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ మన ఓయాసిస్ ఫర్టిలిటీలో అందుబాటులో ఉన్నాయి. సో దీంట్లో మనకి సక్సెస్ రేట్స్ అనేవి 60 to 70% దాకా ఉన్నాయి. సో ఇంకొకటి ఏంటి అని అంటే మనకి ఐవీఎఫ్లో కూడా రిపీటెడ్గా ఫెయిల్యూర్స్ అనేవి చూస్తూ ఉంటాం. సో వీళ్ళలో మనకి ఏంటి అని అంటే ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ టెస్ట్ అని ఉంటుంది. సో ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ టెస్ట్ ద్వారా మనకి ఎంబ్రియోని ఏ టైంలో పెట్టాలి అనే ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఉండడం వల్ల సక్సెస్ రేట్స్ అనేవి మనకి ఎక్కువగా ఉంటాయి. ఓకే డాక్టర్, ఈడబ్ల్యూఎస్ అంటే ఏంటి? ఇది ఎర్రర్స్ని ఎలా ప్రివెంట్ చేస్తుంది? ఈడబ్ల్యూఎస్ అనేది ఎలక్ట్రానిక్ విట్నెసింగ్ సిస్టమ్ అండి. చాలా మందికి చాలా అపోహలు ఉంటాయి. స్పర్మ్ కానివ్వండి, ఎగ్ కానీ ఏదైనా మిక్సప్ చేసే దానికి అవకాశాలు ఉన్నాయా అని అడుగుతూ ఉంటారు. సో అలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ, అలాంటి డౌట్స్ అన్నిటికీ ఫుల్ స్టాప్ ఈడబ్ల్యూఎస్. సో ఎలక్ట్రానిక్ విట్నెసింగ్ సిస్టమ్ అనేది మనకి ఇప్పుడు ఓఎస్ఎస్ అన్ని బ్రాంచెస్లో అందుబాటులో ఉంది. దీంట్లో మనకి ఒక కపుల్కి ఒక క్యూఆర్ కోడ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ క్యూఆర్ కోడ్ అనేది మనకి గ్యామెట్స్ మిక్సింగ్ టైంలో కనుక మ్యాచ్ అయితేనే మనకి ఆ ప్రాసెస్ అనేది ఫర్దర్గా స్టెప్ ఫార్వర్డ్ అవుతుంది. అండ్ ప్రతి టైం మనకి పేషెంట్కి డీటెయిల్స్ వెళ్తూ ఉంటాయన్నమాట. ఇట్స్ లైక్ విట్నెసింగ్ పర్సనల్లీ హౌ దేర్ గ్యామెట్స్ ఆర్ హ్యాండిల్డ్ ఇన్ ద ల్యాబ్ అండ్ వాళ్ళకి ఎలా జరుగుతోంది ప్రాసెస్, వాళ్ళ ఎంబ్రియోస్ ఎలా ఉన్నాయి అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కపుల్కి మనం ఇస్తూ ఉంటాం.
ఓకే డాక్టర్, మీ ఓయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్లో యునిక్ స్పెషాలిటీస్ ఏమున్నాయి ఫెర్టిలిటీకి సంబంధించి? ఓయాసిస్ ఫర్టిలిటీలో రైట్ నౌ ఇప్పుడున్న మనకి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్లో ప్రీజెనెటిక్ టెస్టింగ్ ఒకటండి. సెకండ్ ఈజ్ ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ టెస్ట్ విచ్ ఇస్ కాల్డ్ ఈరా. అది మనకి రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్స్ పేషెంట్స్లో అడ్వైస్ చేస్తూ ఉంటాము. థర్డ్ ఇస్ లైక్ మైక్రోటీజే విచ్ ఇస్ మైక్రోటెస్టికులర్ ఆస్పిరేషన్. అజోస్పర్మియా అంటే స్పర్మ్ లేకపోవడము లేదా ప్రీవియస్గా మనకి స్పర్మ్ అనేది చాలా తక్కువ ఉండడము, అలాంటి పేషెంట్స్లో మనము మైక్రోటెస్టికులర్ ఆస్పిరేషన్ అవైలబిలిటీలో ఉంది. ఇంతకంటే రీసెంట్గా మనకి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఇన్స్టిలేషన్ ఇన్ టు ది ఎండోమెట్రియం అంటే థిన్ ఎండోమెట్రియం పేషెంట్స్లో మనకి గర్భసంచి పొర అనేది వాళ్ళకి డెవలప్ అవుతూ ఉండదు. సో ఎంబ్రియో అనేది యూట్రస్ యాక్సెప్ట్ చేయడానికి ఎండోమెట్రియల్ థిక్నెస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అలాంటి వాటిలో మనం ప్లేట్లెట్ రిచ్ ఇన్స్టిలేషన్ ఆఫ్ ప్లాస్మా చేస్తూ ఉంటాం హిస్ట్రోస్కోపికల్లీ. అండ్ ఆల్సో ఫర్ ది ఓవరీస్, ఎగ్స్ అనేవి చాలా మందికి నార్మల్గా ఉంటాయి, కొంతమందిలో మాత్రము అండాశయాలలో అండాల నంబర్ సంఖ్య తక్కువగా ఉండడం వల్ల సో వాళ్ళకి ఓవేరియన్ రీజువినేషన్ ఎలా చేయాలి అనే దానికి PRP అనేది మనము కొత్తగా రీసెంట్గా లాప్రోస్కోపీ పద్ధతి ద్వారా తీసుకొచ్చాం. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.